1940లో యుటాలోని బాక్స్ ఎల్డర్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు భార్య తాను పెంచిన 3 పిల్లలతో కలిసి రాత్రి భోజనానికి కూర్చుంది. వారి భోజనం సరళమైనదైనా, పోషకమైనదైనా, కుటుంబం భూమికి కలిగిన లోతైన అనుబంధాన్ని మరియు స్వయంపూర్తి జీవితశైలిని ప్రతిబింబించింది. టేబుల్ పై వారి స్వంతగా తయారు చేసిన ఆహార పదార్థాలు ఉన్నాయి. తమ గోవుల నుండి పొందిన తాజా పాలు, ఇంట్లోనే వండిన వెచ్చని బ్రెడ్, గత ఏడాది హరితకాలం నుండి మిగిలిన పండ్లతో ఇంట్లోనే జార్లలో నిల్వ చేసిన మధురమైన పీచెస్, చేతితో తయారు చేసిన వెన్న మరియు పిల్లలు దగ్గర్లో ఉన్న నది లేదా కాలువలలో పట్టుకున్న తాజా చేపలు. ఈ భోజనం వారి శరీరాలను మాత్రమే పోషించలేదు, గాని గ్రామీణ జీవితం యొక్క సహజ ధోరణులను ప్రతినిధిగా నిలిచింది. స్వయం ప్రతిపత్తి, కష్టపడి పని చేయడం, మరియు కుటుంబ సహకారం, ఈ 3 మౌలికతలు ఆ కాలంలో గ్రేట్ డిప్రెషన్ ప్రభావాలు ఇంకా దేశవ్యాప్తంగా కనిపిస్తున్న సమయంలో బ్రతకడానికి అత్యవసరమైనవి. ఈ దృశ్యం నిశ్శబ్ద సహనాన్ని మరియు గృహశాంతిని ప్రతిబింబిస్తుంది. ఇది 20వ శతాబ్దం మధ్యభాగంలోని వ్యవసాయ కుటుంబాల దైనందిన జీవితానికి ఒక జ్ఞాపకం.